హలో, దిస్ ఇస్ డాక్టర్ చైతన్య, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. చాలా మంది నెక్ పెయిన్ తో సఫర్ అవుతుంటారు. అండ్ ఇది నెక్ స్పాండలోసిసా కాదా అని చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారనమాట. సో జనరలీ సర్వైకల్ స్పాండలోసిస్ ఉన్న వాళ్ళకి నెక్ పెయిన్ ఉంటుంది. అండ్ నెక్ పెయిన్ తో పాటు అది హెడ్ కి పెయిన్ రేడియేట్ అవ్వచ్చు అండ్ హ్యాండ్ కి పెయిన్ రేడియేట్ అవ్వచ్చు అనమాట, అప్పర్ లిమ్స్ కి. అండ్ హ్యాండ్ లో కూడా సూదులతో కూర్చున్నట్టుగా పెయిన్స్ రావడము అండ్ నమ్నెస్ ఫీల్ అవ్వడము, ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండలోసిస్ వల్ల ఉంటుంది. అట్లనే కాకుండా పేషెంట్ కి నెక్ స్టిఫ్నెస్ ఉండడము, దట్ టు ఎర్లీ మార్నింగ్ నెక్ స్టిఫ్నెస్, అండ్ ఆల్సో తల తిప్పడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ వర్స్ అయిన కండిషన్స్ లో పేషెంట్ కి వీక్నెస్ కూడా ఉంటుంది అనమాట. హ్యాండ్స్ లో వీక్నెస్ రావడము అండ్ ఇంకా సివియర్ స్టేజ్ లో పేషెంట్ కి బౌల్ అండ్ బ్లాడర్ కంట్రోల్ తప్పడం కూడా అవుతుంది. కాబట్టి సర్వికల్ స్పాండలోసిస్ ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ డాక్టర్ ని మీట్ అయి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.